RTI Live News. Ask for right. కొమరోమి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కవటాల మండలం తుమ్మిదిహెట్టి గ్రామ పంచాయతీ పరిధిలోని పీపీ నగర్లో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఐటీడీఏ ద్వారా మంజూరు అయిన 2.50 కోట్ల అంచనాతో మంజూరైన బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా ఏజెన్సీ గ్రామాల్లో అభివృద్ధి పనులకు చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చరణ్ దాస్, రాజేందర్ గౌడ్, వాను పటేల్, ఎంపీటీసీ మల్లయ్య పాల్గొన్నారు. చాలా అల్కగా అవుతుంది కాబట్టి ఐటీడీ నుంచి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ నుంచి వచ్చిన నిధుల వలన ఈ పనులు మొదలు పెడుతున్నాం. ఇవాళ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఈ నిధులు మంజూరు చేసినారు. దాదాపు 2 కోట్ల పైచీలకు నిధులతోటి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి. మారుమూల ప్రాంతం, ప్రాణహిత పరివాహక ప్రాంతం, ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఉపాధి హామీ నిధుల కింద మీ గ్రామానికి ఇదివరకే కొన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా మంజూరు చేయించడం జరిగింది. త్వరలో పనులు కూడా మొదలు పెడతాం. ఇంకా అభివృద్ధి పనుల విషయంలో మీకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని లిఖితపూర్వకంగా మా దృష్టికి తీసుకురండి. వాటన్ని సమస్యలు పరిష్కరించడానికి ముందుంటాం. ఇది ఒక్కటే కాకుండా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా కొంత ఎగువన వార్దా నది మీద కూడా ప్రాజెక్టు కడదామని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. త్వరలో బడ్జెట్లో దానికి ప్రతిపాదన కూడా రూపొందించే పనిలో ఉన్నది. వచ్చే నెలనే బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి దాంట్లో పూర్తి సమగ్రంగా మనకు విషయాలు తెలుస్తాయి. దాదాపు 4,500 కోట్ల రూపాయలతోటి వార్దా నది మీద తుమ్మిడిహెట్టికి ప్రత్యామ్నాయంగా ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం జరిగితే ఈ మారుమూల ప్రాంతాలైన సిర్పూరు, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు మరియు మంచిర్యాల 5 నియోజకవర్గాలకు దాదాపు 2.5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే బృహత్తర ప్రణాళిక రచిద్దాం. బెల్లంపల్లి వరకు నీళ్లు తీసుకుపోయే క్రమంలో మధ్యలో ఉన్న 5 నియోజకవర్గాలు కూడా సస్యశ్యామలమైతాయి. 2 పంటలకు నీళ్ళు వస్తాయి. చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం. నేను మొన్న ఐటీడీఏలో జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. మొత్తం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు, 4 జిల్లాల కలెక్టర్లు మరియు అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది. వాటిలో మేము లేవనెత్తిన అంశాలు ఏంటంటే నిర్మల్ జిల్లా కానివ్వండి, మంచిర్యాల జిల్లా కానివ్వండి, అక్కడ సదర్మాట్ ఉన్నది, కడెం రిజర్వాయర్ ఉన్నది. వాటి కింద 2 పంటలు 3 పంటలకు నీళ్ళు ఇస్తున్నారు. మాకేమో తలాపున వార్దా నది ఉన్నది, తర్వాత ప్రాణహిత నది ఉన్నది. కానీ మా చేనుల పొలాలకు ఒక చుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ విషయంలో తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ వార్దా నది మీద ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తాం. బీడు భూములకు నీళ్లు పారించే బృహత్తర ప్రణాళిక రచించి ఈ వెనుకబడిన ప్రాంతాల విషయంలో సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం కానీ వివక్షను కానీ రూపమాపే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు వడివడిగా జరగాలి. కొంచెం ప్రభుత్వం దగ్గర నిధుల లేని సమస్య చాలా ఉన్నది. ఈ అధికారులకు, ఉద్యోగులకు జీతాలలో సందీప్ మీకు ఎప్పుడు వచ్చింది? నీకు